ఆరాధిస్తున్నారు కానీ హృదయంలో నేను లేను. హృదయంలో దేవుడు ఉంటే సమర స్త్రీ వలె అనేకులు ప్రేరేపించి వాక్య సువార్త చెప్పి ఆరాధించడానికి సంఘంలో సమాజం కూడుకొని పేదలు ప్రసంగించినప్పుడు అనేకులు రక్షణ పొంది మానవులు పొంది అపోతుల బోధ సంఘ సహవాసం గొట్టవించిన ఎడగ ప్రార్థన కలిగి అనేకులు రక్షణలో నడిపించే దానికి నీవు ఉంటావు ప్రియ సంఘమా. అతను నువ్వు లేవు అని అంటే దానికి నీవే బాధ్యుడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు పెదవులు మాత్రం ఆరాధించకండి, హృదయంతో ఆరాధించని. ఆ ఆరాధనలో ఒక సమర స్త్రీలాగా ఆ పేదలు అప్పుడు బోధించినప్పుడు రక్షణ పొందిన వారి యొక్క 3,000 మందిగా 5,000 మందిగా అనునిత్యం ఇంకా వాళ్ళు ఎన్నో శ్రమలు పొందరండి. ఆ యొక్క పౌరులు గారు వచ్చిన అపోస్తుల గారు పైవచ్చేమంటే వారి చెరస్థానం నుంచి విడిపించబడిన తర్వాత సంతోషిస్తూ వాళ్ళు శ్రమలు రాక మానవాడి శ్రమలు క్రైస్తవుడు పోతేనే వాడు నిజమైన క్రైస్తవుడు. శ్రమలు లేని క్రైస్తవుడు పెట్టు. నీకు శ్రమ వచ్చిందా ధన్యురాలమ్మా, ఆనందించు. దేవుడు నీ శ్రమలో నేను నీకు తోడైంటాడు. నీ కట్టుకున్న భార్య, తండ్రి, తల్లి, భర్త, అన్న, తమ్ముడు, బంధువర్గాలు, రాజకీయ నాయకులు, దేశ నాయకులు, ప్రపంచ వరకు దేవుడు కూడా నీ ఆత్మకు సాక్షి కాదు. నీ సమస్య తీసుకోవాల్సి లేదు. మోకరిలో ప్రార్థించు, రక్షణ మారుమనసు పొంది దేవుని చోట అనేక ప్రకటించు. ఇది మొదలు తీసుకున్న తీర్మానం కట్టుబడి ఉండు. నీ కుటుంబం రక్షణ నడిపించు, అనేక రక్షణకాలు చేయించు. నీవు వెలుగుబడి అనేకులు ఆశ్చర్యకరంగా నువ్వు సాక్షి నిలబడి సంఘంలో అనేకులు కూడుగా సంఘంలో అనేకులు ఏకమై ఏక మనసులుగా సంతోషంతో ఆనందం దేవుడిచ్చిన రక్షణ ఆనందాన్ని సకల చెడుగా ఆరాధించే వారు ఉండాలని ప్రభునామ కోర్చు ఈ కొద్ది మన దేవుడు దీవించి ఆశ్రయించుగాక.